హే ఫ్రెండ్స్, దేవరా పార్ట్ 2 స్టోరీ లైన్ ఏంటి అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో వరా దేవరుణ్ణి ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, దానికి గల కారణాలు ఏంటి, మరి క్లైమాక్స్లో ఏమైంది, పార్ట్ 2 స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. ఈ సినిమా స్టార్ట్ అయింది అజయ్ మరియు ప్రకాష్ రాజ్ దగ్గర. అజయ్ చూసుకున్నట్లయితే ఒక టెర్రరిస్ట్ని ఎత్తుక్కుంటూ రావడం జరిగింది. ఆ టెర్రరిస్ట్ గురించి చెప్పమంటే ఈ దేవరా స్టోరీ, ఈ వరా స్టోరీ ఇదంతా చెప్పేసి మన ప్రకాష్ రాజ్ గారు. మరి ఆ టెర్రరిస్ట్ ఏమైపోయింది, ఎక్కడ సైఫ్ అలీ ఖాన్ దగ్గర కూడా ఆ యొక్క టెర్రరిస్ట్ కాన్ రాలేదు, ఎక్కడ కూడా కాన్ రాలేదు. మరి తను ఏమైపోయిండు అనేటటువంటిది ఖచ్చితంగా పార్ట్ 2లో అయితే రివీల్ చేస్తారనమాట. కట్ చేస్తే వర తనతో పాటు వచ్చినటువంటి అందరినీ కూడా మ్యాక్సిమం చంపేసింది అనమాట. చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీలన్నీ కూడా వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ ముందైతే ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ దిమ్మ తిరిగిపోద్ది. ఈ నరుకుడు ఏదైతే ఉందో ఇది దేవరా నరుకులా లేదు, దేవరా నరికితే ఇంకొద్దిగా లోతుగా దింపుతుడు, కానీ ఇది చాలా పైనే తెగింది. అయినప్పటికీ వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోయింది కోయటం వల్ల కాదు, ఆ దెబ్బలు తినటం వల్ల. ఆ దెబ్బలు కొట్టినోడు ఎవడురా అని చెప్పి ఆలోచిస్తాడు. వాళ్ళంతా చనిపోయినప్పటికీ వరా బతికే ఉంటాడు అనమాట. వరా బతికి ఉండడం ఏంది అంటే తన కొడుకు అని చెప్పి దేవరా వదిలేసిండా. దేవరా చాలా నిజాయితీపరుడు. తను చిన్నప్పటి నుండి చూస్తున్నా తనేంటో నాకు తెలుసు. తను అనుకున్నంటే, తనకి కోపం వచ్చిందంటే, తను తప్పు చేస్తున్నట్టే తన కన్న కొడుకునైనా సరే దేవరుడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే దేవరుడు కాదు వీళ్ళందరినీ గాయపరిచింది, వరానే గాయపరిచిండు. ఎందుకు గాయపరిచిండు, వీడికి నిజంగా ఇంత సీన్ ఉందో, చూస్తే చాలా అమాయకుల్లా కనపడుతుందని చెప్పి సాయిఫ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపులోనే ఎమ్మటే శ్రీకాంత్ అయితే రావడం జరిగింది అనమాట. శ్రీకాంత్కి తన మనసులో ఉన్నటువంటి మాట అంతా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక్కటే అంటాడు, నీకు ఆల్రెడీ ముందే చెప్పా కదా, సముద్రంలో ఉన్నటువంటి దేవరుడు చాలు, మనకి ఒడ్డు మీద ఉన్నటువంటి ఇంకో దేవరుడు తయారు చేయమాకు. వాడి బలం ఏందో వాడికి తెలియదు, నువ్వు వాడి బలాన్ని వాడికి తెలియజేసావనుకో నీ దోలైతే తీరిపోద్ది, నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి చెప్తారనమాట. తో మన బైరా అయితే సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే తన సైన్యం అంతా అయిపోయింది. మరి ఆ వరాన్ని ఎదుర్కోవడానికి తన బలం సరిపోద్దా అనేటటువంటి దాంతో అయితే తనైతే స్టాప్ అయిపోతాడు. ఆల్రెడీ టెర్రరిస్ట్ మనకి ఫస్ట్ పార్ట్లో కనపడ్డాడు కదా, అక్కడ నుండి పారిపోయి వచ్చిండు, అది ఇది అన్నారు కదా, తన యొక్క హెల్ప్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఈడు నా బిజినెస్కి అడ్డొస్తుండో, నా డబ్బులకి అడ్డొస్తుండో, ఈ వరా చేస్తుండో అర్థం కావట్లా, దేవరుడు చేస్తూ అర్థం కావట్లా, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అయితే చంపేయాలి, దానికి నీ సహాయం కావాలని చెప్పి ఆ టెర్రరిస్ట్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. వాడు మామూలుడు కాదు, వాడు తలుచుకుంటే పెద్ద పెద్ద సైన్యాల వాడు వెనక వస్తాయి అనమాట. వాడి దగ్గర న్యూక్లియర్ రియాక్టర్లు ఉండొచ్చు, బాంబులు ఉండొచ్చు, వీటన్నిటిని కూడా వాడు పొందుపరిచే ఇది చేస్తూ ఉంటాడు అనమాట. సో తను ఏం చేస్తానంటే, నువ్వు నాకు సహాయం చేస్తే, అంటే నేను ఈ దేశం నుండి తప్పించుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయగలిగితే, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మందిని చంపేయడానికి నువ్వు నాకు సహాయం చేయగలిగితే నేను నీకు సహాయం చేస్తాను చెప్తాను అనమాట. ఆ తర్వాత సముద్రంలో ఉన్నటువంటి దేవర కోసం వీళ్ళు బాగా గాలిస్తారు. గాలిచ్చినప్పటికీ దేవరుడు అయితే దొరకడు. వరానే మళ్ళీ దేవర గట్టపులో వచ్చి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అర్థమైపోద్ది అనమాట, ఇది దేవరా దెబ్బలు కాదు, ఖచ్చితంగా వరా దెబ్బలే. దేవరుడు ఏమైపోయాడు అని చెప్పి మనోని అయితే అక్కడ పట్టుకోవడం జరిగింది అనమాట. పట్టుకున్న తర్వాత తనైతే ఇచ్చేస్తారు. అసలు నీ తండ్రి నీ షోయింగ్ ఏంద్రా చొల్లపోతున్నావు అని చెప్పి మన బైరా అన్నప్పుడు, అప్పుడు అనుకోకుండా అక్కడ దేవరుడు ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. అందరూ అనుకున్నట్టు దేవర అయితే చనిపోలేదన్నమాట, బ్రతికే ఉన్నాడు. మనకు చనిపోయాడు అనేటటువంటి హింట్ ఇవ్వడం జరిగింది. తన కొడుకే తనైతే పొడిచింది మట్టికి మనకు చూపించారు. మరి ఏం జరిగింది అనేటటువంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అప్పుడు మనకు రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లాష్ బ్యాక్లో జరిగేటటువంటిది ఏంటంటే, అక్కడ మన దేవరుడికి బుల్లెట్ తగిలింది అనమాట. ఆ బుల్లెట్ తీయడానికి ఆ వర కొయ్యడం జరిగింది. అంతే, మన ప్రకాష్ రాజ్ గారు చంపేసిండు అనేటటువంటి అన్నారు. అంటే అప్పుడు కూడా ఆయన చనిపోయిండు అనుకున్నారు. సో ఆయనకు స్టోరీ తెలియదు, నేనే నా తండ్రిని చంపేశానని చెప్పి వర అయితే చెప్పడం జరిగింది. దేవరుడు అక్కడ సముద్రాన్ని రక్షిస్తూనే ఉంటాడు. సో వీళ్ళకైతే దేవరుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా తిరిగి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళకి అసలైనటువంటి స్టోరీ చెప్పకుండా దేవరుడు బతికున్నాడు అనేటటువంటి నిజాన్ని వీళ్ళ దగ్గర దాచి తనైతే ఇచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు మన దేవర ఇంటి రావడం జరిగితే మ్యాక్సిమం ఇక్కడ ఇంటర్వెల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ టెర్రరిస్ట్ని మరియు ఆ బైరాని కలిసి దేవుడు ఎలా అంతం చేసిండు, మరి బైరా స్టోరీ ఏంటి అనేటటువంటిది వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. మీరు అన్నట్టు ఈ సినిమాకి 2 పార్ట్లు అట్లా లేదు, 3 పార్ట్లు ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కంక్లూజన్ పట్టడం జరిగింది. అక్కడ మళ్ళీ బైరాని అయితే చంపేస్తారు, టెర్రరిస్ట్ అయితే తప్పించుకుంటాడు. వాడిని వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఎలా మొట్టు పెట్టారు అనేటటువంటి లాజిక్తో సినిమా అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. అప్పటికి కూడా జాహ్నవిని కొద్దికోసేపు అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆ సముద్ర ఘట్టాన్ని మన వర ఏ విధంగా వెళ్ళిండు, దేవుడు సముద్ర ఘట్టానికి తిరిగే విధంగా వచ్చిండు, అక్కడ ఉన్నటువంటి జనరల్ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా లాఫ్ అయిపోతాయి అనేటటువంటిది రియాలిటీ. ఇదే మ్యాక్సిమం జరిగింది అనమాట. జరగబోదని అన్నట్టుకంటే ఎలా అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే, కొరటాల శివ గారి మైండ్ సెట్ ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట. ఆల్రెడీ అంతకు ముందు వచ్చినటువంటి సినిమాలతో అయినా ఈ సినిమాతో అయినా ఆయన సినిమాలో స్టోరీ ఏమి గొప్పగా ఉండదు, కానీ ప్రెజెన్స్ ఏదైతే ఉందో కొద్దిగా గొప్పగా పెట్టేటటువంటి ప్రయత్నం, ఎలివేషన్లు ఏదైతే ఉన్నాయో, డైలాగులు ఏదైతే ఉన్నాయో కొద్దిగా గొప్పగా రాసేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ మళ్ళీ అనిరుద్ధు మన కొరటాల గారు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఆడిస్తారు అనేటటువంటి వెయిట్ చూడాలి. 2026లో దేవరా పార్ట్ 2 వస్తుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన కొద్ది షూటింగ్ అయిపోయిందంట. ఇది త్వరగానే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ మూవీ స్టోరీ లైన్. మీకు ఏ విధంగా అనిపించింది దేవరా పార్ట్ 2 స్టోరీ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాతరం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.